వైద్యపరముగా జీర్ణశక్తిని మెరుగుపరచును, జారుడు గుణము కలిగి ఉన్నందున మలబద్ధకం నివారించును, పొటాషియం ఎక్కువగా ఉన్నందున రక్తపోటును తగ్గించును, విటమిన్ సి ఉన్నందున వ్యాధి నిరోధక శక్తిని మెరుగుపరచును, ఫైటోన్యూట్రియంట్స్ ఐసోఫ్లేవిన్స్, ఐఎస్ఓపిహెచ్ లావెన్స్ ఉన్నందున కాన్సర్ నివారణకు సహాయపడును. పనసలో విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉండడం వల్ల మంచి ఆరోగ్యాన్నిస్తుంది. దానిలోని యాంటీఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియంట్స్ క్యాన్సర్ వ్యాధిని నిరోధిస్తాయి. అజీర్తి, అల్సర్లను కూడా నయం చేస్తుంది. పొటాషియం మెండుగా లభించడం వల్ల అది రక్తపోటును తగ్గిస్తుంది. పనస ఆకులు, మొక్కజొన్న, కొబ్బరి చిప్పలను కాల్చి చేసిన పొడి పుండ్లను నయం చేయడానికి ఉపయోగిస్తారు. పనస ఆకులను వేడి చేసి గాయాల మీద పెట్టుకుంటే త్వరగా ఉపశమనం లభిస్తుంది. చర్మవ్యాధులు, ఆస్తమా, జ్వరం, డయేరియా నివారణకు పనస వేర్లు ఉపయోగపడతాయి. అధిక బరువును, టెన్షన్ను, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. అజీర్ణం, పాండువ్యాధి, నంజు, కడుపునొప్పి, అగ్నిమాంద్యం, క్షయ, శుక్ర నష్టం, అండవాతం మొదలైన వ్యాధులున్నవారు పనసపండును తినరాదు. చెట్టున పండిన కాయను కోసిన వెంటనే తింటే అదంత రుచికరంగా ఉండదు. తయారైన కాయను కోసి నిలువ ఉంచితే ఆ పనస తొనలు చాలా తీయగా ఉంటాయి. పనస చెట్టు ఆకులతో విస్తర్లు కూడా కుడుతుంటారు. ఈ పండు విరేచనాన్ని బంధిస్తుంది. ఎక్కువగా తింటే అతిసారం కలుగుతుంది. పనస పాలను ద్రాక్షా సారాయంలో నూరి పట్టు వేస్తే దెబ్బ, వాపులు తగ్గుతాయి. పండిన పనస ఆకులను, వేరును చర్మ వ్యాధులకు ఉపయోగిస్తుంటారు. పనస పండులో పోషకాలు, పిండి పదార్థాలు చక్కెరలు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి. విటమిన్ ఏ, విటమిన్ బి1, విటమిన్ బి2, విటమిన్ బి3, విటమిన్ బి5, విటమిన్ బి6, విటమిన్ బి9, విటమిన్ సి, విటమిన్ ఇ,